అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, డిసెంబర్ మాసంలో ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. మేషరాశి వారికి రాబోయేటటువంటి డిసెంబర్ మాసము చాలా కీలకమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అంటే ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. గతంలో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవి సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. వీలైనంత వరకు కుటుంబం పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే పని పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. వీలైనంత వరకు వీళ్ళు చేసేటటువంటి పనిలో కార్యానుకూలత చూపించేటటువంటి లక్షణాలు చాలా మట్టుకు వీళ్ళ దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాదులో మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వీలైనంత వరకు దైవారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వీళ్లకు ఎక్కువగా డబ్బు సంపాదించాలనేటటువంటి కోరిక, ప్రయత్నాలు ఎక్కువగా పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే పెద్దవాళ్ళ యొక్క సలహాలు, సూచనలు పాటిస్తూ ఉంటారు. వీలైనంత వరకు ఇంటి యందు ఏదైనా ఒక శుభకార్యములు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకున్నటువంటి గొప్పతనం ఏంటి అంటే 10 మందికి సహాయం చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పరచుకుంటారు. వీలైనంత వరకు సంఘంలో గౌరవంగా బ్రతకాలి, మర్యాదగా ఉండాలి అనేటటువంటి ప్రవర్తనా శైలిని అలవాటు చేసుకునేటటువంటి తత్వంలో ఈ మేషరాశి వారు ఈ డిసెంబర్ మాసం నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకు వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా మంచి లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్లకు ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం ఉంటూ ఉంటాయి. దాని పట్ల కొద్దిగా శ్రద్ధ వహిస్తూ ఉండాలి. బయట ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి, వీలైనంత వరకు ఇంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే ప్రయత్నాలు చేయడము, ఈ జంక్ ఫుడ్ అలాంటివి తీసుకోకుండా చాలా ఆహార పదార్థాల్లో కొద్దిగా నియమనిష్టలు పాటించేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటే అన్ని రకాలుగా వీళ్ళకు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఈ మాసం ప్రత్యేకంగా? మేషరాశి వారికి విద్యార్థులకు కనుక చూసుకున్నట్టయితే మంచి భవిష్యత్తు ఏర్పడేటటువంటి లక్షణాలు ఉన్నాయి. విద్యారీత్యా చూసుకున్నా కానీ, ఉద్యోగరీత్యా చూసుకున్నా కానీ ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటటువంటి అవకాశాలు వీళ్ళకు చాలా మట్టుకు కనిపిస్తుంటాయి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ప్రయత్నపూర్వకంగా పని చేస్తే తప్పకుండా వీళ్ళు దేనినైనా సాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఉద్యోగం అనేటటువంటి విషయంలో కానీ, విద్య అనేటటువంటి విషయంలో కానీ మనం ఎంత శ్రద్ధ పెడితే, ఎంత కష్టపడితే అంతవరకు మనం సాధించేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. వీలైనంత వరకు వీళ్ళు శ్రద్ధ, ఏకాగ్రత ఇవి అలవర్చుకోవాలి. వీలైనంత వరకు ఎవరి విషయాల్లో కలగజేసుకోకుండా మన పని ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే మనం అక్కడ ఉంటే చాలా మంచిది అని చెప్పి మేషరాశి వారి గురించి చెప్పుకోవచ్చు. గురుగారు, దూర ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అటువంటి వారికి ఎలా ఉండబోతుంది? మేషరాశి వారికి విదేశీ ప్రయాణం అనేటటువంటిది చాలా కలిసి వచ్చేటటువంటి విధానం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విద్యరీత్యా కానీ, లేదా వృత్తిరీత్యా కానీ, లేదా వ్యాపారం చేసుకోవడానికి కానీ, లేదా పనికి వెళదామనుకునేటటువంటి వారికి మేషరాశి వారికి విదేశీ యోగం అనేటువంటి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే చిన్న చిన్న ఇబ్బందుల కారణం, లైక్ ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేదా వేరే ఇతర కారణాలు కావచ్చు, కొన్ని ఆటంకాలు అనేటువంటి ఎదురవుతాయి. కానీ శ్రద్ధ పెట్టి వహిస్తే కనుక విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం అనేది తప్పకుండా వీళ్ళ జాతకంలో కనిపిస్తూ ఉంటుంది. కనుక విద్య వల్ల వీళ్ళకు వచ్చేటటువంటి యోగం కానివ్వండి, విదేశాలకు వెళదామనేటటువంటి ఆలోచన కానివ్వండి, వీళ్ళ భవిష్యత్తుకు మంచి ఒక మార్గదర్శిగా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకంటూ డబ్బు సంపాదించడానికి కానీ, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా వెళదామనుకున్నటువంటి వాళ్ళకి కానీ మంచి లాభదాయకమైనటువంటి జీవితం ఏర్పడేటటువంటి అవకాశము ఈ విదేశీ ప్రయాణం వల్ల కలుగుతుంది. కనుక ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుక తప్పకుండా విదేశాలకు వెళ్ళే యోగము మేషరాశి వారికి ఉంటుందండి. గురుగారు, ఈ మాసంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగంలో పెట్టుబడులు పెడితే బాగుంటుందంటారు మేషరాశి వారు? మేషరాశి వారు పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కాకుండా ఇతర అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ గెయిన్ చేయాలి అని అనుకుంటే కనుక రియల్ ఎస్టేట్ మీద పెట్టవచ్చు, బంగారం మీద పెట్టవచ్చు, అలాగే స్టాక్ మార్కెట్ మీద పెట్టేటటువంటి అవకాశాల ద్వారా వీళ్ళకు ధనం సంపాదించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అది కూడా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచన చేసి నిర్ణయం చేసుకోవాలి. లేదు డబ్బులు ఉన్నాయంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం. లేదు నాకు ఎక్కువ డబ్బులు రావాలి, నాకు దీంట్లో అనుభవం ఉంది, దేనికైనా డబ్బు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే దాంట్లో అనుభవం ఉండాలి. అంటే ఆ పని ఎందుకోసం చేస్తున్నాము, దాంట్లో
ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంతవరకు లాభం వస్తుంది అని 1కి 10 సార్లు ఆలోచన చేసి మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తప్ప పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో బిజినెస్ పెట్టారు, లేదా ఎవరో స్టాక్ మార్కెట్లో పెట్టారు, వాడికి వచ్చింది కదా మనకు కూడా వస్తుంది అనుకుని ఎప్పుడైతే మనం ఆశ పడతామో అది ఆశ కాదు, అత్యాశ అవుతుంది, పేరాశ అవుతుంది. కనుక అలా ఆశపడకుండా వీలైనంత వరకు మీరు దేంట్లోనైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అని అనుకుంటే అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే మన డబ్బులు కనీసం మనకు లాభం రాకపోగా తిరిగి మన డబ్బులైనా వస్తాయా లేదా అనేటటువంటిది ఆలోచన చేసి దేంట్లోనైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టదు, ఎందుకంటే భూమి మీద పెట్టిన డబ్బు ఎప్పటికీ కూడా మన డబ్బు మనకు స్థిరంగా బ్యాంకులో ఉన్నట్టుగా ఉంటుంది. బంగారం మీద పెట్టింది కూడా అలాగే ఉంటుంది. కనుక ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టవచ్చు, అలాగే బంగారం మీద పెట్టవచ్చు, స్టాక్ మార్కెట్ మీద పెట్టవచ్చు. అలాగే విశేషంగా పెట్టాలి అంటే పాల ఉత్పత్తుల కేంద్రాల మీద కానివ్వండి, లేదు అని అంటే కనుక మనం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కిరాణా షాప్ బిజినెస్ చేసుకోవచ్చు, లేదా టిఫిన్ సెంటర్స్ లాంటివి కానివ్వండి, హోటల్ బిజినెస్లు కానివ్వండి, ఇలాంటివి పెట్టుకోవడం ద్వారా మేషరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశం కలుగుతుందండి. గారు కుటుంబ కలహాలు కావచ్చు, అలాగే సంతానం లేకుండా ఇబ్బంది పడేవారు ఉంటారు, అటువంటి వారికి ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వారికి కుటుంబ కలహాలు అనేటటువంటివి చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే దాన్ని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబం అన్నాక ప్రతి ఒక్కరి ఇంట్లో ఏవో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ దానిని పెంచుకోకుండా ఎంతవరకు తుంచుకోవాలో అంతవరకు తుంచుకుంటూ వెళ్ళాలి తప్ప అనవసరంగా పెంచుకునే ప్రయత్నం చేయదు. ఒకవేళ మేషరాశి వారికి కుటుంబ సమస్యలు ఉన్నాయి అంటే కనుక దానికి సరిపడా పరిహారాలు చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంటుంది. వీలైనంత వరకు ఏంటి అంటే కుటుంబ కలహాలు అనేటటువంటి ముఖ్యంగా వచ్చేటువంటి 2 కారణాల వల్ల వస్తాయి. ఒకటి సంపాదన లేదు అనేటటువంటి కారణము, రెండవది ఏంటి అంటే కనుక దీన్ని ఏమంటారు, మన అనుమానము అనేటటువంటి కారణాల వల్ల 2 కారణాల వల్ల ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అలా రాకుండా ఉండడానికి వీలైనంత వరకు వీళ్ళు జాగ్రత్త పడితే సరిపోతుంది. అలాగే వీలైనంత వరకు కుటుంబ సమస్యలు అనేటటువంటి వీలైనంత వరకు పెట్టుకోకుండా ఉంటే అన్ని రకాలుగా బాగుంటుందండి. గురుగారు, మేషరాశి వారు ఈ మాసం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు? మేషరాశి వారికి ఈ కార్తీక మాసంలో గనక 29వ తారీఖు రోజున శివపార్వతుల యొక్క కటాక్షం కొరకు శివపార్వతుల కళ్యాణం చేస్తున్నాము. అదే రకంగా సహస్ర స్ఫటికలింగార్చన చేస్తున్నాము. కనుక వీళ్లకు అనునిత్యము భగవంతుడి యొక్క అనుగ్రహం రావడం. ఎందుకంటే మేషరాశి వారికి ప్రతిరోజు గుళ్ళకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈ మంత్రం చదువుకోండి, ఆ మంత్రం చదువుకోండి అంటే అంత టైం ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాము అంటే కనుక మేషరాశి వారి కోసం ఒక స్ఫటిక శివలింగాన్ని ఇస్తున్నాము. కనుక మేషరాశి వారిలో గ్రహస్థితి బాగా లేదు. ఎందుకంటే రాశి ఫలాలు అనేటటువంటివి కొంతవరకు మాత్రమే మనిషి మీద ప్రయోగాన్ని చూపిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాళ్ళ పుట్టుకను బట్టి, జన్మజాతకాన్ని బట్టి గ్రహస్థితి అనేటటువంటి మారుతూ ఉంటుంది. కనుక ఇవి అబ్నార్మల్గా మనం చెప్పేటటువంటి లక్షణాలు. కనుక ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నట్టయితే ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయంటే నేను ఒక శివలింగం ఇస్తాను. ఆ శివలింగాన్ని ఎవ్రీడే ప్రతిరోజు మీరు స్నానం చేసిన వెంటనే దాని ముందర కూర్చుండి ఒక మంత్రం చెప్తాను మేషరాశి వారికి. ఆ మంత్రాన్ని గనక వాళ్ళు ఉచ్చారణ చేసుకుంటే వాళ్ళు జీవితంలో అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ కలహాలు కానివ్వండి, ఇతర ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవి శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి ఈ శివలింగం వాళ్ళ జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది. కనుక మేషరాశి వారికి ఒక స్ఫటిక శివలింగం ఇస్తాను. దాన్ని పెట్టుకొని ప్రతిరోజు ధ్యానం చేసుకోండి, పూజ చేసుకోండి. దాని ద్వారా పుణ్యము, పురుషార్థం 2 కూడా కలుగుతాయి. గురుగారు, దైవారాధన విషయంలో మేషరాశి వారికి ఏదన్నా మంత్రం చెప్తారా? దైవారాధనలో మేషరాశి వారికి ఏదైనా మంత్రం చెప్పాలంటే ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. దాని ద్వారా వీళ్ళకి శుభము, లాభం 2 కూడా కలుగుతాయండి. దానం చేయాలనుకుంటే ఈ మాసం ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుందంటారు? వీళ్లకు ఈ మేషరాశి వారికి ఏదైనా దానం చెయ్యాలి అని అంటే గనక అన్నిటికన్నా భిన్నమైనటువంటి దానము అన్నదానం. కాబట్టి ఎవరికైనా టెంపుల్స్లో కానివ్వండి, లేదా పేదవాళ్ళకి కానివ్వండి, ఒక 10 మందికైనా సరే అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. లేదా మీ ఇంట్లో వండినటువంటి పదార్థాలను ఒక పాకెట్లో పెట్టుకొని ఎవరికైనా పేదవాళ్ళు ఉంటారు, రోడ్డు సైన వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాంటి వారికి అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేసుకోండి. రోజు ఒక 10 మందికైనా సరే నీ శక్తికి మించకుండా నువ్వు ఏదైతే దానం చేయగలుగుతావు, పళ్ళు చేస్తావా, ఫలాలు చేస్తావా, లేదంటే భోజనం పెడతావా, నీ శక్తికి మించకుండా ఏదో ఒక దాన ధర్మము ప్రతి మంగళవారం రోజున చేసుకునే ప్రయత్నం చేసుకోండి. చాలా శుభం, లాభం కలుగుతుందండి.
అయితే మామూలుగా జన్మ జాతకాన్ని బట్టి మనం చెప్పే రాశి ఫలితాలను బట్టి 2 విధానాలు ఉంటాయి. కనుక మీకు పర్సనల్గా తమ జాతకం తెలుసుకోవాలంటే సంప్రదించండి. తప్పకుండా వాళ్ళ యొక్క గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ రకంగా ఉన్నాయి, ఏం చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటిది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి నన్ను సంప్రదిస్తే వాళ్ళకి తప్పకుండా అన్ని విషయాలు కులంకషంగా తెలియజేస్తానండి. డిసెంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు.